ఎవరికైనా బాధను మించిన పెయిన్, అసలు బాధ అంటేనే ఎక్కువ అంటాం కదా, బాధను మించిన పెయిన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు. అవతల వాళ్ళు కూడా కాదు, మన వాళ్ళే మనల్ని మోసం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటూ, మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటూ, ఆ నింద మాత్రం మనం మోస్తూ ఉంటాం చూడండి. ఆ భారం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అది బాధను మించిన పెయిన్ అది. ఎవ్వరు అసలు ఈ పెయిన్ ఇలా ఉంటది అని కూడా ఊహించలేరు. సో అందరూ హ్యాపీగా ఉండండి. ఆమె బాధ అనేది ఒక శిక్ష కాదు, అది ఒక ఆహ్వానం, ఒక ఇన్విటేషన్. దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఇన్విటేషన్, గొప్ప అవకాశం అది. ఎందుకంటే ఎంత అరగదీస్తే అంత షైన్ అవుతాం అంటాం కదా. ఈ బాధలో ఉన్నప్పుడు అసలు మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మనతో బాధలో ఉండే వాళ్ళే, మన బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండే వాళ్ళే మన వాళ్ళు అనేది కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి ఎవరికి వచ్చినా దేవుడిచ్చిన ఈ బాధ అనే ఇన్విటేషన్ ని హ్యాపీగా ఇన్వైట్ చేయండి. ఆహ్వానించి హ్యాపీగా స్వీకరించి బాధను అనుభవించి ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. షైన్ లైక్ ఎ డైమండ్. బాధ అయిపోయిన తర్వాత విల్ బి లైక్ ఎ డైమండ్. అరే, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, వింటున్నాం, చూస్తున్నాం, చూస్తూనే ఉన్నాం. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా పోవట్లేదు ఏంటి అర్థం కావట్లేదు. అంటే ఇవి నాకు ఒక్కదానికే అయినాయా, అందరికీ ఇలాగే ఉంటుందా ఏం తెలియట్లేదు. కానీ నిజం ఏంటంటే భరించడం చాలా 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 కష్టంగా. శ్రవంతి సైనింగ్ అవుట్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ స్లీప్.